ఈరోజు క్వెషన్ వచ్చేసి ప్రాబబిలిటీలో 4 మార్క్స్ చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ అండి ఇది. చూడండి. సపోజ్ వి త్రో ఎ డై వన్స్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ గెట్టింగ్ ఎ నంబర్ గ్రేటర్ దాన్ 4 అండ్ సెకండ్ బిట్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ గెట్టింగ్ నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. యాక్చువల్‌గా ప్రాబబిలిటీ ఒకే ఒక ఫార్ములా ఉంటది. మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి? పి ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఔట్‌కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ ఔట్‌కమ్స్. ఇక్కడ చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ ఔట్‌కమ్స్ డైలో ఎన్ని ఉంటాయి అసలు యాక్చువల్‌గా 6 ఉంటాయి. అంటే ఏంటి? 1, 2, 3, 4, 5, 6 అంటే ఇక్కడ టోటల్ ఎంత ఇక్కడ? 6. ఫస్ట్ బిట్ చూడండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ గెట్టింగ్ నంబర్ గ్రేటర్ దాన్ 4? ఇక్కడ చూడండి, గ్రేటర్ దాన్ 4 అన్నాడు కాబట్టి అంటే 4 కంటే ఎక్కువ. ఇక్కడ ఏంటి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఔట్‌కమ్స్ ఎంత? ఫేవరబుల్. 4 కంటే ఎక్కువ ఏమున్నాయి ఇందులో? 5 ఉంది, 6 ఉంది. అప్పుడు ఇంక ఎన్ని అవుతాయి ఇక్కడ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఔట్‌కమ్స్? 2. సో, పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ బిట్‌కి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఔట్‌కమ్స్ ఎన్నండి ఇక్కడ? 2 బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ ఔట్‌కమ్స్ ఇది మాత్రం చేంజ్ అవ్వదు 6. అప్పుడు 1, 3. 1/3. సో, ఏంటి మనకేమొచ్చింది గ్రేటర్ దాన్ 4కొచ్చే ప్రాబబిలిటీ 1/3 వచ్చింది ఆన్సర్. సేమ్ అలాగే సెకండ్ బిట్ కూడా. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ గెట్టింగ్ నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4? 4 లేదా దానికంటే తక్కువ. ఏమున్నాయి మరి 6లో? 1 ఉంది, 2 రాసుకోండి ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది ఆర్ 4. ఇక్కడ మనకి ఇంకా నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఔట్‌కమ్స్ ఎంత అవుతాయండి ఇక్కడ? 4. రాసుకోండి. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఔట్‌కమ్స్ ఎన్ని? 4 బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ ఔట్‌కమ్స్ ఎన్ని? 6. ఇక్కడ 2, 2, 0, 2, 3, 0. సో, 2/3 సెకండ్ బిట్ ఆన్సర్. అంతే అండి. చాలా అంటే చాలా ఈజీ క్వెషను. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ అండి ఇది. ప్రాబబిలిటీ నుంచి మీకు 15 మార్క్స్ వస్తాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేసి, ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్‌కి కూడా చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.